మస్క్ మిలన్ చియా స్మూతీ. ఓకే, సో మంచి కాంబినేషన్ చెప్పొచ్చు. అండ్ మస్క్ మిలన్ చాలా ఇష్టపడుతూ ఉంటారు అందరికీ, అండ్ బాగా చలవ చేస్తుంది. ఎస్పెషలీ సమ్మర్ టైం కాబట్టి ఎక్కువగా మస్క్ మిలన్ జ్యూస్ ప్రిఫర్ చేస్తూ ఉంటారు. సో స్మూతీ కాబట్టి ఎలా చేస్తావు ఏంటి అని చూద్దాం. మరి స్టార్ట్ చేద్దాం ప్రాసెస్. ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే, లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో చక్కగా మస్క్ మిలన్ తీసుకొచ్చేసావు, బాదం యూస్ చేస్తున్నాం అండ్ వాల్నట్స్ కూడా యూస్ చేస్తున్నాం. చియా సీడ్స్ ఆల్రెడీ నువ్వు సోక్ చేసి ఉంచేసాం. క్రీమ్ కూడా వాడుతున్నాం. పర్ఫెక్ట్. సో పాలు డెఫినెట్లీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది. సో షుగర్కి ఏమైనా యాడ్ చేస్తున్నావు అంటే మనము ఓన్లీ మస్క్ మిలన్లో ఉన్న స్వీట్నెస్ మస్క్ మిలన్లో ఉన్న స్వీట్నెస్. ఒకవేళ కావాలి అనుకుంటే కొంచెం లైట్గా వాళ్ళు బెల్లం ఇంక్లూడ్ చేసుకోవచ్చు, అంటే మిక్సీ పట్టేటప్పుడే. ఓకే, సో ఇదేంటి అంటే నార్మల్గా టెంపరేచర్స్ ఫుల్ రైజ్ అవుతున్నప్పుడు వాళ్ళకి ఫుల్ వేడిగా ఉంటుంది. అలాంటప్పుడు చియా సీడ్స్ కొంచెం మన బాడీకి కూలింగ్ ఏజెంట్ లాగా పనిచేస్తుంది, అంటే చల్వ చేస్తుంది అనమాట బాడీకి. అండ్ అలాగే మస్క్ మిలన్లో ఫీవర్ వచ్చినప్పుడు ఆబ్వియస్గా డీహైడ్రేట్ అయిపోతూ ఉంటారు కాబట్టి మస్క్ మిలన్ ద్వారా మనము రీహైడ్రేట్ చేయొచ్చు బాడీని. సో మరి స్టార్ట్ చేద్దాము ప్రాసెస్. స్టార్ట్ చేసేద్దాము. మిక్సీ జార్లో ఫస్ట్ మనము సీడ్స్ మిక్సీ పట్టేసుకుందాం. సో ముందుగా వాల్నట్స్, ఆ తర్వాత బాదం కూడా. సో ఫస్ట్ ఇది మిక్సీ పట్టేసుకొని ఇందులోనే మనం ఫ్రూట్ కూడా యాడ్ చేద్దాము, బికాజ్ ఇది యాడ్ చేశాక అది మనకు సరిగ్గా మెదగదు అనమాట, అందుకని. సో ఈ పౌడర్ లాగా వచ్చేసింది కదా, ఇప్పుడు ఇందులోనే మనం ఫ్రూట్ కూడా యాడ్ చేసుకుంటున్నాం, మస్క్ మిలన్. అలాగే మిల్క్, పాలు కూడా. నెక్స్ట్ ఫ్రెష్ క్రీమ్ కూడా యాడ్ చేస్తున్నాం. ఇప్పుడు దీన్ని మనం మిక్సీ పట్టేసుకుంటాం. ఓకే పల్లవి, సో ఇంకా మరి సర్వ్ చేసుకుందామా? ఇంకా మనం సర్వ్ చేసేసుకుందాం. ఓకే, ఓకే. సో వావ్, సో చాలా డిఫరెంట్ కలర్లో ఉంది. సో మనం పౌడర్ కూడా చేసుకున్నాం కాబట్టి సో అంతేనా మరి రెడీ అయిపోయినట్టు. చియా సీడ్స్తో కొంచెం గార్నిష్ చేసేసుకుందాం. పర్ఫెక్ట్. సో రెడీ అయిపోయినట్టేనా? మస్క్ మిలన్ చియా స్మూతీ రెడీ అయిపోయింది. ఓకే, సో యమ్మీ యమ్మీ మస్క్ మిలన్ చియా స్మూతీ రెడీ. మరి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూడండి. మస్క్ మిలన్ చియా స్మూతీకి కావాల్సిన పదార్థాలు: వాల్నట్స్ 1 కప్పు, బాదం 1 కప్పు, పాలు 1 కప్పు, ఫ్రెష్ క్రీమ్ 1 కప్పు, కర్బూజా 1, నానబెట్టిన సబ్జా గింజలు 1/2 కప్పు. మస్క్ మిలన్ చియా స్మూతీ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సీ జార్ లో వాల్నట్స్, బాదం వేసి ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. తర్వాత అందులో కర్బూజా ముక్కలు, పాలు, ఫ్రెష్ క్రీమ్ వేసి మిక్సీ పట్టుకొని సర్వింగ్ గ్లాస్ లోకి తీసుకొని పైనుంచి సబ్జా గింజలు వేసి సర్వ్ చేసుకుంటే టేస్టీ మస్క్ మిలన్ చియా స్మూతీ రెడీ.